హలో గైస్, ఈరోజైతే మనము నాటుకోడి బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. నాటుకోడి పులావ్ అని కూడా అనొచ్చు. అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. కుక్కర్లో ఎవరైనా చేసుకోవచ్చు. సో ఈసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే మనం ఇలాగా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేయండి ఖచ్చితంగా. ఆ తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి అవి బాగా ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అది కొంచెం వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేయాలన్నమాట. ఆ తర్వాత టమోటా యాడ్ చేసుకోండి. టమోటా కూడా బాగా కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేయండి. అందులోనే ఉప్పు కూడా వేసి చికెన్ అయితే వేసేసుకున్నాడు. నాటుకోడి చికెన్ అనమాట. అదైతే బాగా వేగి తర్వాత మనము మూత పెట్టేసుకొని మగ్గించాలన్నమాట. బాగా మగ్గినప్పుడు ఆయిల్లోనే తొందరగా అయితే మనకి ఉడుకుతూ ఉంది. ఆ తర్వాత కొంచెం ఒక 1-2 స్పూన్స్ కారం వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకొని బాగా కలిపి దాన్ని కూడా మళ్ళీ మూత పెట్టయితే దమ్లో వేయించండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ చికెన్ మొత్తం జ్యూసీగా అయితే తయారవుతుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని విజిల్ పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఆ తర్వాత మనము మూత తీసేసి మళ్ళీ బియ్యం కూడా యాడ్ చేసేయాలన్నమాట. అందులో ఇంకా బియ్యం యాడ్ చేసి మనం 1 గ్లాస్ కప్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే తీసేసుకుందాము. ఇంకొంచెం ఒక కొత్త బియ్యం అట్లాగానైతే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకున్నా పర్లేదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం రైస్ యాడ్ చేసుకొని ఇక్కడ కలుపుతున్నాం కదా, సేమ్ అలాగే కలపండి. వన్ సైడ్గా కలుపుతూ ఉంటే మనకి బిర్యానీ రైస్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కరెక్ట్గా వాటర్ వేసేసుకొని కొంచెం ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుందాం అందులో. తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని టేస్ట్ చూసుకోండి. వాటర్ కొంచెం లైట్ సాల్ట్ తగలాలన్నమాట. అప్పుడే మనకి మొత్తం బిర్యానీ కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా మళ్ళీ మనం మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే యమ్మీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకొని బాగా తినేయండి. వర్షాకాలంలో కానీ ఇలా తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దీంట్లోకి రైతా కంపల్సరీ మర్చిపోకండి. ఇప్పుడు మనం రైస్ ఇలా టెస్ట్ చేసి చూస్తున్నాం కదా, ఎంత బాగుందో తెలుసా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేద్దామా. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాగే ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ షీస్ మౌని.